హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లఫీ లిఫ్టర్. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఒక క్వాలిటీ వర్కౌట్ అంటే ఎలా ఉంటుంది, ఏమేమి ఫ్యాక్టర్స్ అనేది మనం ఇంక్లూడ్ చేయాలా, ఎలాంటి ఫ్యాక్టర్స్ మనము అవాయిడ్ చేయాలా, ఇలాంటివి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో బేసిక్గా మనం ఏ వర్క్ చేసినా దానికి ఒక క్వాలిటీ అనేది ఉండాలా, అప్పుడే మన రిజల్ట్స్ అనేది బెటర్ ఉంటాయి, అంటే ప్రొడక్టివ్గా ఉంటాయి అన్నట్టు. సో వర్కౌట్ విషయంలో కూడా సేమ్ అంతే. మనము ఎంత క్వాలిటీ, ఎంత నాలెడ్జబుల్గా మనం ఇన్వెస్ట్ చేస్తామో మన వర్కౌట్ టైం అనేది, సో అంతే బెటర్ రిజల్ట్స్ అనేది మనకు వస్తాయి. దట్ అది స్ట్రెంగ్త్ అయినా మజిల్ బిల్డింగ్ అయినా. సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి. లైక్ మీరు ఒకవేళ ఈ మిస్టేక్స్ చేస్తాను లేదంటే ఈ ట్రైనింగ్ ప్యాటర్న్స్ అనేది ఫాలో కాకుండా మీ వర్కౌట్లో అయితే ఇవి ఇంక్లూడ్ చేసి ట్రై చేయండి. డెఫినెట్గా బెటర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో నేను బేసిక్గా నాకు అరౌండ్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ 9 to 10 years ఉంది. ఈ 9 to 10 yearsలో నేను కూడా చాలా మిస్టేక్స్ చేశాను. సో అవి ఎప్పుడైతే రెక్టిఫై చేసుకున్నానో నా రిజల్ట్స్ అనేది బెటర్ ఉంది. సో నేను మీకు అవే గైడ్ చేయగలను నా ఎక్స్పీరియన్స్తోను. సో బిఫోర్ గోయింగ్ టు వీడియో, లైక్ మనకంతా ఒక సామెత తెలిసి ఉంటుంది, గంగిగోవు పాలు గరిటెడైనా చాలు, కడవడైనానేమి కరము పాలని. సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీకు ఈ సామెత ఎందుకో అర్థమవుతుంది. ఏం చెప్పేవరా. సో లెట్స్ గో టు టాపిక్. ఫస్ట్ థింగ్ ఇంటెన్సిటీ, వర్కౌట్ ఇంటెన్సిటీ అని. సో ఇంటెన్సిటీ అంటే అదేదో కాంప్లెక్స్ వర్డ్ అనుకోద్దండి. ఇంటెన్సిటీ అంటే నథింగ్ బట్ లైక్ హౌ హార్డ్ వీఆర్ పుషింగ్ అన్నట్టు. మీకు 2 examples ఇస్తా. సో లెట్స్ ఈరోజు నా వర్కౌట్లో షోల్డర్ ప్రెస్ అనేది ఉంది. లైక్ షోల్డర్ ఓవర్ హెడ్ ప్రెస్ డమ్మిల్తో చేయాలి. నేను 10 reps చేయాలి, 3 sets అట్లా. సో నేను ఒకవేళ 7.5 డమ్మిల్తో షోల్డర్ ప్రెస్ చేస్తానంటే అది నాకు చాలా ఈజీగా ఉంటుంది. అక్కడ నేనేమి అంటే ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎనఫ్ ఎఫర్ట్స్ అన్నట్టు. అదొక నాకు హార్డ్ ట్రైనింగ్ అయితే కాదు. అదే నేను ఒకవేళ 27.5 kg డమ్మిల్తో చేస్తానంటే అక్కడ నా కెపాసిటీ ఓన్లీ అరౌండ్ 11 to 12 reps. సో అలా 11 to 12 reps ఉన్న టైంలో నేను 10 reps పుష్ చేయడం అనేది హై ఇంటెన్సిటీ అన్నట్టు. సో చాలామంది ఇంటెన్సిటీ అనేది మిస్ చేస్తారు. మీరు ఎంత చేస్తున్నారు, ఏ వెయిట్తో చేస్తున్నారు, మీ ఇంటెన్సిటీ ఎంత అనేది మీరు ఎప్పటికప్పుడు క్యాప్చర్ చేసుకోండి. సో ఈ ఇంటెన్సిటీలో ట్రై టు మానిటర్ యువర్ ఇంటెన్సిటీ. లైక్ మీరు ఎంత హార్డ్గా పుష్ చేస్తున్నారు, మీ రెప్స్ అనేది టిల్ ఫెయిల్యూర్ దగ్గర వరకు వెళ్తానా లేదా అన్నట్టు. సో అప్పుడు మీ ట్రైనింగ్ అనేది ఇంకా బెటర్ ఉంటుంది. సో నేను ఇంతకుముందు ప్రాక్టీస్ చేసేటప్పుడు అరౌండ్ నేను ఒకవేళ 12 reps చేయాలంటే నేను చాలా ఈజీ వెయిట్ తీసుకొని 12 reps ఫినిష్ చేసేవాడిని. అండ్ అది నాకు అంత బెటర్ రిజల్ట్స్ వచ్చేది కాదు. దీనికి అపోజిట్ ఏదంటే లైక్ పీపుల్ డూ ట్రై ఈగో లిఫ్టింగ్. అంటే వాళ్ళ కెపాసిటీ ఒక 6 reps ఉన్నప్పుడు 12 reps చేసే ట్రై చేసి ఒక 6 reps వాళ్ళ ఓన్గా చేసి మిగతా 6 reps సో స్పాటర్ అంటే వెనకాల సపోర్ట్తో చేయడము. సో ఇది కూడా అంత ఎఫెక్టివ్ కాదు. సో ఎప్పుడు కానీ మీ ఓన్గా ఎన్ని వస్తాయో అన్నీ చేయండి. సో ఇన్ కేస్ మీకు ఒకవేళ స్పాటర్ హెల్ప్ కావాలంటే ట్రై టు టేక్ ఓన్లీ 1 or 2 reps, అంతకన్నా ఎక్కువ తీసుకునే ట్రై చేయొద్దండి. ఆల్సో మీరు ఒకవేళ ప్రతి సెట్ ఇట్లా టిల్ ఫెయిల్యూర్ వరకు వెళ్తున్నారంటే మీ ఫామ్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది ఎక్కువ reps అచీవ్ చేసేకి వాళ్ళ ఫామ్ అనేది మిస్టేక్ చేసి ఇంజురీస్కి అనేది కొద్దిగా ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ మిస్టేక్ చేయొద్దండి. ఒకవేళ మీరు ట్రైనింగ్ టిల్ ఫెయిల్యూర్ వెళ్తున్నారంటే ప్రాపర్ ఫామ్తోనే వెళ్ళండి. సో విత్ స్పాటర్, లైక్ వితౌట్ స్పాటర్ అయితే అది మీకు ఇంకా రిస్క్ అవుతుంది. సో సెకండ్ థింగ్ ఏదంటే వాల్యూమ్ అన్నట్టు. వాల్యూమ్ అంటే ఏం లేదు, మనం నెంబర్ ఆఫ్ సెట్స్, నెంబర్ ఆఫ్ రెప్స్ ఎన్ని చేస్తామని. సో బేసిక్గా నేను చేసే మిస్టేక్ ఇంతకుముందు ఏదంటే ఎక్కువ వాల్యూమ్, హై వాల్యూమ్ చేసేవాడిని. అంటే సపోజ్ లెట్సే 1 year బ్యాక్ నేను ఒక చెస్ట్ డే చేయాలంటే నేను అట్లీస్ట్ ఒక 10 వేరియేషన్స్ చేసేవాడిని. ఆ జిమ్లో ఏ మిషన్ అయితే చెస్ట్కి వర్క్ అవుతుందో ఆ మిషన్స్ మొత్తం నేను కవర్ చేసేవాడిని. సో అలా చేయొద్దండి. ఓన్లీ పిక్ లైక్ 3 to 4 వేరియేషన్స్ అండ్ ఈచ్ వేరియేషన్కి 3 to 4 sets అనేది వర్కింగ్ సెట్స్ అనేది చాలు, ఎక్స్క్లూడింగ్ వార్మప్ సెట్స్. సో ఎందుకు ఇవి చాలా అంటానంటే మన మజిల్స్ అనేది కానీ మన ఎనర్జీ అనేది కానీ చాలా లిమిటెడ్ అన్నట్టు. మనం హార్డ్లీ 1 or 2 hours జిమ్లో వర్కౌట్స్ చేస్తాము. సో మన మజిల్ అనేది కూడా తొందరగా అలసిపోతుంది అన్నట్టు. సో మనం ఈ ఉన్న టైంలోనే మనం బెస్ట్ అవుట్కమ్ అనేది తెచ్చుకోవాలి. సో మనం ఇలా 10 వేరియేషన్స్ ట్రై చేసి ఈచ్ వేరియేషన్కి మన బెస్ట్ ఇవ్వకుంటే సో మనం అంత ప్రోగ్రెసివ్గా బిల్డ్ చేయలేమన్నట్టు. ఈ మిస్టేక్ నేను ఇంతకుముందు చేసేవాడిని. సో ఇలా అన్నీ చేసేవాడిని. సో ఇక్కడ నేనేమవుతానంటే అరౌండ్ ఒక 6th, 7th వేరియేషన్కి వచ్చేసరికి నా మజిల్ అనేది ఆల్రెడీ సోర్నెస్ అనేది ఉంటుంది. నేను అంత నా బెస్ట్ ఇవ్వలేకుండా ఉంటా, కానీ అలానే పుష్ చేసేవాడిని. దీనివల్ల నాకు రికవరీ అనేది లేట్ అయ్యేది అండ్ నేను ఆ ట్రైన్ చేసే టైము నాకు వేస్ట్ అయ్యేది. ఆల్సో నా మైండ్ సెట్ ఎలా ఉండేదంటే నేను ఈ ఎక్సర్సైజ్ నా బెస్ట్ అనేది ఇవ్వలేదు, నేను ఈజీ గివ్ అప్ ఇచ్చేసి ఓకే నెక్స్ట్ ఎక్సర్సైజ్ మూవ్ అవుదామనేవాడిని. ఇప్పుడు నా ట్రైనింగ్ మెథడ్ ఎట్లుందంటే వాల్యూమ్లో నేను ఓన్లీ 3 to 4 వేరియేషన్సే పిక్ చేసుకుంటా అండ్ ఈచ్ వేరియేషన్కి ఓన్లీ 3 to 4 sets ట్రైన్ చేస్తాను. లెట్స్ సే నాది చెస్ట్ డే అనుకో,
చెస్ట్ డే రోజు ఫ్లాట్ బెంచ్ ప్రెస్ చేస్తే దెన్ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ చేస్తా, దెన్ ఏదైనా పెగ్ ఫ్లైస్ ఇట్లాంటివి చేస్తా. సో ఇక్కడ నేను డిఫరెంట్ వెరైటీ ఆఫ్ మజిల్స్ని టార్గెట్ చేస్తా, లైక్ అప్పర్ చెస్ట్, లోయర్ చెస్ట్ ఇట్లా. అండ్ చేసినప్పుడు ఓన్లీ 3 to 4 సెట్స్ చేస్తా కాబట్టి ఈ 3-4 సెట్స్లోనే నా బెస్ట్ అనేది ఇస్తా. సో ఈచ్ సెట్కి నేను నా మైండ్ సెట్ ఎట్లా ఉండేదంటే ఓకే 10 to 12 reps డెఫినెట్గా చేయాలా, సో గివ్ అప్ ఇవ్వకూడదు. సో ఈ వర్కౌట్ ప్యాటర్న్లో నేను ఈవెన్ నా లాస్ట్ సెట్ అంటే 9th సెట్కి వచ్చిన నా ఎనర్జీ లెవెల్స్, నా మజిల్స్ అనేది ఇంకా యాక్టివ్గానే ఉంటాయి అండ్ అవి బెటర్గా ట్రైన్ చేయగలుగుతాయి. సో మీరు ఒకవేళ ఇదే మిస్టేక్ చేస్తా అంటే లైక్ ఎక్కువ వేరియేషన్స్, ఎక్కువ వాల్యూమ్ అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ సెట్స్ ఇట్లా చేసేలాగా ఉంటే ఇది ఒకసారి ట్రై చేయండి. ఇట్లా మినిమం వేరియేషన్స్, మినిమం సెట్స్తో ఇది డెఫినెట్గా వర్క్ అవుతుంది. లైక్ ఈచ్ మజిల్ గ్రూప్కి మనము యాక్చువల్గా వీక్లీ ట్వైస్ ట్రైన్ చేస్తాము. సో డిఫరెంట్ వేరియేషన్స్ పెట్టుకోండి. లైక్ లెట్స్ సే ట్యూస్డే మీరు 3 వేరియేషన్స్ చేశారంటే ఫ్రైడే అదర్ 3 వేరియేషన్స్ ట్రై చేయండి అండ్ ఈచ్ వేరియేషన్కి 3 to 4 సెట్స్ ట్రైన్ చేయండి. అరౌండ్ రెప్ రేంజ్ లైక్ యూ కెన్ డూ అరౌండ్ 10 to 12 డిపెండ్స్ ఆన్ ఎక్సర్సైజ్. అండ్ ఇలా ఈ తక్కువ వాల్యూమ్ వల్ల అడ్వాంటేజ్ ఏదంటే మీ ప్రోగ్రెస్ అనేది మీరు ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఇప్పుడు నేను ఈరోజు డంబెల్ ప్రెస్ చేస్తాను, షోల్డర్ డంబెల్ ప్రెస్. నేను ఒక 4 months ముందు 25 kgsతో 12 reps 3 sets చేసేకి కొద్దిగా టఫ్గా ఫీల్ అయ్యేవాడిని, అంటే ఛాలెంజింగ్గా ఉండేది. కానీ ఈ 4 monthsలో నేను ఓన్లీ ఆ డంబెల్ ప్రెస్ మీదే ఫోకస్ చేసేవాడిని అండ్ ఇన్ అవే నాకు చాలా ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 30 kgsతో 12 reps చేయగలుగుతున్నా, విచ్ మీన్స్ లైక్ ఈ 4-5 monthsలో అరౌండ్ 5 kgs ఇంప్రూవ్ చేశా. అండ్ రెప్స్ విషయానికి వస్తే ఫస్ట్ 2 sets అరౌండ్ 12-11 అలా ఓన్గా చేస్తా అండ్ థర్డ్ సెట్ వచ్చేసరికి 10 అలా ఉంది. సో నెక్స్ట్ 3 monthsలో నేను అదే టార్గెట్ పెట్టుకుంటా, ఈ 30 kgsతో 12 అనేది ఫినిష్ చేసే ట్రై చేయాల. సో ఇలా చేయడం వల్ల నా మజిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ మజిల్ బిల్డ్ చేయాలన్నా, స్ట్రెంత్ బిల్డ్ చేయాలన్నా మీరు వెయిట్స్ అనేది బెటర్గా మూవ్ చేయాలి. అంటే ఎక్కువ రెప్స్ అయినా ట్రై చేయాలా, ఎక్కువ వెయిట్ అయినా ట్రై చేయాలా. సపోజ్ లెట్స్ సే నాకు 4 months బ్యాక్ ఇందాక చెప్పా కదా 25 kgsతో చేసినప్పుడు నా షోల్డర్ కానీ ఇంత స్ట్రెంత్ ఉండేది కాదు, అంటే మజిల్స్ కూడా. సో ఇప్పుడు నేను 30తో చేస్తాను కాబట్టి కొద్దిగా ఇంప్రూవ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ 6 monthsలో నేను 35 kgs ట్రై చేస్తే అప్పుడు ఇంకా బెటర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ ఆల్ ఓవర్ ట్రైనింగ్లో నేను ఎప్పుడు నా మజిల్ బిల్డ్ కావాలని ట్రై చేయను అన్నట్టు. నేను మూవ్ చేసే వెయిట్ ఎక్కువ రెప్స్ చేయాలా, ఎక్కువ సెట్స్ చేయాలా, ఇలా నా ట్రైనింగ్ అనేది ఎంజాయ్ చేస్తా అండ్ ఈ ప్రాసెస్లో మనకి ఆటోమేటిక్గా మజిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మీరు ఒకవేళ ఇంతకు ముందులాగా ఎక్కువ వేరియేషన్స్ ఇలా చేస్తే ఎక్కువ సెట్స్, దాంట్లో ఇంకో డిసడ్వాంటేజ్ సేమ్ థింగ్, మీ ప్రోగ్రెస్ అనేది మీరు ఈజీగా ట్రాక్ చేయలేరు. సపోజ్ నేను చెస్ట్కి 8 వేరియేషన్స్ చేస్తాను పర్ డే, నా 6th వేరియేషన్ తర్వాత 7th వేరియేషన్ అనేది నేను ఒక ఇంక్లైన్ డంబెల్ ప్రెస్ తీసుకుంటే ఈ 6 వేరియేషన్స్లోనే నా మజిల్ అనేది చాలా సోర్ అయిపోయి ఉంటుంది, అంటే చాలా అలసిపోయి ఉంటుంది, నేను నా బెస్ట్ అనేది ఇవ్వలేను. సో ఈ 7th వేరియేషన్కి వచ్చేసరికి ఆ మజిల్ అనేది హార్డ్లీ లైక్ ఇట్స్ గెటింగ్ రికవర్. సో అప్పుడు నేను పుష్ చేస్తే నా కెపాసిటీ ఈవెన్ అరౌండ్ 35 kgs ఉన్నా నేను అంత పుష్ చేయలేను, నేను అరౌండ్ 25-27 kgsకే లిమిట్ అయిపోతా. ఆబ్వియస్లీ నా మజిల్ అనేది బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు. సో ఫస్ట్ థింగ్ ఇంటెన్సిటీ, లైక్ హౌ హార్డ్ వీఆర్ ట్రైనింగ్. సెకండ్ థింగ్ వాల్యూమ్, ఎన్ని సెట్స్, ఎన్ని రెప్స్, ఎన్ని వేరియేషన్స్ లైక్ మనం పర్ సెషన్ చేస్తున్నాం అనేది. నా సజెషన్ అయితే లైక్ చూస్ ఓన్లీ 3 to 4 exercises అండ్ ఈచ్ ఎక్సర్సైజ్కి 3 to 4 వర్కింగ్ సెట్స్ ఎనఫ్. అండ్ రెప్ రేంజ్ ఆల్సో ఇంతకుముందు చెప్పిన, ఒకవేళ మీరు కాంపౌండ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, స్క్వాట్ ఇలాంటివి, సో మీరు స్ట్రెంత్ యాడ్ చేసుకోవాలంటే అరౌండ్ 3 to 5, 5 to 7 బిల్డ్ చేసుకోండి. లేదు మజిల్ బిల్డింగ్కి హైపోట్రోఫీ అంటే అరౌండ్ 8 to 12 మధ్యలో ట్రైన్ చేసే ట్రై చేయండి. సో ఇట్ విల్ గివ్ మోర్ రిజల్ట్స్. రిమైనింగ్ 2 points డిస్కస్ చేసే ముందు మీరు ఒకవేళ ఈ ఛానల్ కొత్తగా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ అదర్ ఫిట్నెస్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. బేసిక్గా మన తెలుగు ఫిట్నెస్లో చాలా తక్కువ అన్నట్టు ఫిట్నెస్ రిలేటెడ్ ఛానల్స్ అన్నట్టు. చాలా ఛానల్స్ అనేది ఇంకా బేసిక్ లెవెల్లోనే ఉంటాయి, లైక్ స్పాట్ రిడక్షన్ గురించి చెప్పడము, లేదంటే క్యాలరీ డెఫిసిట్ గురించి చెప్పడము. సో బేసిక్గా ఫిట్నెస్ అండ్ స్ట్రెంత్ అనేది ఒక ఓషన్ లాంటిది, చాలా హ్యూజ్ టాపిక్స్ ఉంటాయి. లైక్ మీరు నేర్చుకునే కొద్దీ మీకు ఇంకా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ మీ ట్రైనింగ్ సెషన్స్ అనేది కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఈ ఛానల్లో నేను వీలైనంత నాలెడ్జ్ అనేది షేర్ చేసేకి ట్రై చేస్తా. సో డెఫినెట్గా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా కింద లింక్ ఇస్తా, ట్రై టు ఫాలో. లైక్ నేను నా ట్రైనింగ్ సెషన్స్, నా కాంపిటీషన్ అప్డేట్స్ కూడా దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటా. సో ఈ క్వాలిటీ వర్కౌట్లో థర్డ్ థింగ్ ఏదంటే